Reading from Srimad Bhagavatam, ఏకాదశి స్కందం 12వ అధ్యాయం 21వ శ్లోకం. యస్మిన్నిదం ప్రోత వశేషమోతం పటో యదా తంతు వితాన సంస్థ ఏష సంసార తరుః పురాణ కర్మాత్మకం పుష్ప ఫలే ప్రసూతే. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. నేయబడిన వస్త్రము తంతువులతో ఓతప్రోతమై ఉన్నట్లు సమస్త విశ్వము భగవత్ శక్తి యందు ఓతప్రోతమై అతని యందే నిలిచి ఉన్నది. బద్ధజీవుడు అనంతకాలముగా భౌతిక దేహాలని గ్రహించుచున్నాడు. ఈ దేహములు మహా సంసార వృక్షం వంటివి. వృక్షం తొలుత పుష్పించి పెద్ద ఫలములు వసగ రీతిగా సంసార వృక్షం భౌతిక దేహం నానా విధములకు సంసార ఫలాన్ని వసగుచుండు. ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు, మనంతా కూడా ఈ సంసారంలో బందీలైపోయి మనం ఈ సంసారంతో మమేకమైపోయి మనం ఈ సంసారమే అంతా, వేరే విషయాలు 24 గంటలు కొడుకులు, మనవలు, బంధువులు, ఆస్తులు, సంసారం. అంటే అసలు పుట్టామనేది తెలియకుండా మనం ఇక్కడ వాళ్ళని అన్నట్టుగా మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు ఇంకా నా బతుకంతా ట్రైన్ అయిన తర్వాత దానికి ఒకచోట ఆగిపోతుంది, దిగిపోవాలి అందరూ. ఈ శరీరం కూడా ఒకరోజు చావాల్సిందే, అందరూ ఈ శరీరం వదిలిపెట్టి. కానీ అందరూ ఎవరు అట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈయనన్నాడు, నేను చావడానికి ఎంత తయారవుతుంది, నాకు 7 ఎకరాలు ఉంది, 4 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి ఏమీ లేదు. అంత ఇక్కడ వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మీరు ఆత్మ ఇక్కడ వీళ్ళతో సంబంధం వెళ్ళా. పెళ్ళం వచ్చింది, పోయింది. నిజంగా మీ పెళ్ళం అయితే ఎక్కడికి పోతుంది, ఉండాలి కదా. అంటే మీ భ్రమ, మీరు అనుకుంటున్నారు. మీరు కూడా 4 పిల్లలు అంటారు, మీరే పోతారు. మీ పిల్లలు లేదు, ఇక్కడ పోతాడు కదా, 20 రోజులు పోతాడు. అటు చూస్తే అక్కడ కూర్చొని మీరు పోయితే నాన్సెన్స్. క్లాసు వినాలా, తమాషాలు చూడాలా, మీకు ఎందుకు వచ్చిన అక్కడే జరుగుతుంది. అన్ని కలబెట్టుకోవాలి. కిచెన్లో సంపూర్ణం మేము చేస్తాం. ఎంతసేపు ఉంటారు? కాసేపు పట్టేది 2 నిమిషాలు, 20 నిమిషాలు కాసేపు పట్టేది. అంటే ఏది స్మరించాలో అది స్మరించడం లేదు. నేను ఆత్మని, పరమాత్ముడితో నాకు సంబంధం ఉంది, ఆ సంబంధం తిరిగి పొందాలా, ఇది మానవ జీవితంలో. ఇది పక్కన పారేసి వస్తే నేను, నా పెళ్ళాము, నా పిల్లలు, నా ఆస్తులు, పిల్లలకి పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, ఇంక మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? అంత బయట అంతే కదా, బయట ఆలోచిస్తున్నారు. బయట అంతా కూడా బయట ఉండిపోతుంది. పోయేప్పుడు
ఈ శరీరంతో పోతారా మీరు? పోయేప్పుడు ఈ శరీరంతో పోతారా, శరీరం వదిలిపెట్టిపోతారా? మీరు చనిపోయేప్పుడు ఈ శరీరంతో పోతారా, శరీరం వదిలేసిపోతారా? మరి నేను శరీరం ఎందుకు అనుకుంటున్నారు? నా పిల్లలు ఎందుకు అంటున్నారు? నా ఆస్తులు ఎందుకంటే మీ శరీరం రాకపోతే ఇంక మీకు ఆస్తి ఉంది ఇక్కడ. ఈ శరీరం కూడా మీతో రాదు, ఇంక మీ ఆస్తులు ఎక్కడ వస్తాయి? అని ఎక్కడికక్కడ. అంటే మీరు ఘోరమైనటువంటి అంధకారంలో పడిపోయినారు, ఘోరమైన అంధకారంలో పడిపోయినారు. ఏమీ అర్థం కావట్లే. వయసు అయిపోతుంది, గడ్డాలు సల్తాలు పడిపోతున్నాయి, ఒళ్ళు పాడైపోయి కుర్చీలో కూర్చునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఏమి స్పృహ లేకుండా బతకడం. స్పృహ అంటే నేను ఎవరు అనే స్పృహ ఉండాల. మేము కూడా మీలాకి వచ్చింది, కానీ మీకంటే మేలే. మీరు కూడా రెడ్లా యాదవనా? మీరు రెడ్లా యాదవాలా? మీరేంది రెడ్లు కాదా? మీరు రెడ్డమ్మా ఏమవుతారు? మీరు గౌడ. కాబట్టి కొంత బాగుపడింది. ఎక్కడి నుంచి వచ్చి క్లాసులో కూర్చుని అంతంత నేను భజన చేసి. అంటే మానవ జీవితంలో మనం అజ్ఞానం నుంచి బయటికి రావాలా, అంధకారం నుంచి బయటికి రావాలి. మానవ జీవితం మోహం నుంచి బయటికి రావాలి, ఆసక్తి నుంచి బయటికి రావాలి. దానికి మానవ జన్మ అంటే ఒక గురువు, భగవద్గీత, భాగవతం మానవ జీవితం. తాత్కాలికమైన దానికి కొద్దిగా సమయం ఇవ్వాలి, శాశ్వతమైన దానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. మీ ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నం చేయాలి. దానివల్ల నిత్య ఆనందాన్ని పొందగలుగుతారు. అది వదిలేసి ఈ నశ్వరమైనటువంటి దుఃఖదాయకమైనటువంటి శరీరాన్ని బట్టి ఆధారితే దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ శరీరాన్ని బట్టి ఆధారితే ఏడవడాలు, దుఃఖాలు. అంటే పెట్టలు కూర్చి ఏదో మందిరంలో వెళ్ళి ఇదంతా కూడా. ఎందుకంటే శరీర స్థాయిలో ఆలోచిస్తామంటే ఇవన్నీ తగులుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఏదైనా గుడ్డలు తయారైనప్పుడు, గుడ్డ అంటే అదేదో కాదు, పోగులు ఉంటాయి. ఇప్పుడు గుడ్డ నుంచి పోగులు తీయచ్చు. పోగులు ఒకటి అడ్డంగా నిలువైన అది గుడ్డ అంటారు. ఒకటి లాగి పారేస్తే మొత్తం పోగులు అయిపోతుంది. అంటే ఇక్కడ చదువుతున్నాడు, నేయబడిన వస్త్రం పోగులతో, అది వస్త్రం కాదు, పోగులన్నీ కలిస్తే వస్త్రం అవుతుంది. పోగులు వేరు చేసేస్తే వస్త్రం ఉండదు. ఆ రకంగా భగవంతుడి యొక్క శక్తి. అందుకే మనం దీన్ని నిజం అనుకుంటూ ఉంటాం. భగవంతుడి శక్తి. మామూలుగా మీరు సినిమా చూపిస్తే మీరు మీ ఇల్లు మర్చిపోయి, మీరు మీ కుటుంబాన్ని మర్చిపోయి ఆ సినిమాలో ఉండే పాత్రలతో సినిమాలాగా చూస్తారు. ఇంటికి వచ్చి మీ పెళ్ళాం పెట్టడం, మీ బతుకు సినిమా ఎంటర్టైన్మెంట్, మనోరంజనం. ఇంట్లో బోరు కొడుతుంది, ఇంట్లో విసుగు వస్తుంది, ఇలా కొద్దిగా మనోరంజనం, ఎంటర్టైన్మెంట్. కానీ మీరు ఎంటర్టైన్మెంట్లో కూర్చుని ఇల్లు వాకిలి మర్చిపోయి కూర్చుంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తిండి కావాలి, ఇంట్లో ఎవడో వండుతూ ఉండాలి, డబ్బులు కావాలా. సినిమాలు చూస్తూ కూర్చుంటే కళలు కంటూ ఉంటే జీవితం గడవదు. కాబట్టి ఇక్కడ భగవంతుడి శక్తి అవడం వల్ల ఇదంతా నిజం అనిపిస్తుంది మనకి. అంత
నేను ఈ శరీరం భగవంతుడి మాయాశక్తి. మామూలుగా మనం ఈ శరీరం కాదు, మీరు ఈ గుడ్డలు కాదు మీరు. కానీ నేను గుడ్డలు అంటే జనాలు పిచ్చాడు అంటారు. మెంటల్ హాస్పిటల్, కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మెంటలే. ఎవడైతే నేను ఈ శరీరం గౌడ్, మీరు గౌడ, మీరు ఆత్మ. ఆత్మ ఆత్మ మెల్లగా మనం గౌడ్ అనుకోవడం వదిలిపెట్టి, రెడ్డమ్మ అనుకోవడం వదిలిపెట్టి, నేను ఆత్మని, నాకు కృష్ణుడితో సంబంధం ఉన్నది. అంటే నేను ఎలా కృష్ణుడిలో పరమ ఆకర్షణ కూడా. కృష్ణుడు అదేదో కొత్త వ్యక్తుల్ని మనం సంబంధం పెట్టుకోవాలా, ప్రేమించాలా, తంటాలు పడాలా. భగవంతుడితో తంటాలు పడక్కర్లా. భగవంతుడు పరమాకర్షకుడు, భగవంతుడితో మీకు సంబంధం ఉంది. అయినా మనకు ఎందుకు ఆకర్షణ లేదు? ఎందుకు భగవంతుడి వైపు మన మనసు పరిగెత్తడం లేదు? మన మనస్సు ఈరోజు వీళ్ళంతా వస్తున్నారు. ఫంక్షన్ కాబట్టి మనం అంధకారంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, భ్రాంతిలో ఉన్నాము, మోహంలో పడి కొట్టుకుంటున్నాం. మనం అలవాటైపోయింది. ఈ సంసారంలో ఎన్ని మాటలు మీరు జన్మెత్తారో చెప్పలేము. కనీసం 84 లక్షల మాటలు జన్మెత్తారు. మళ్ళీ ఎన్ని మాటలు మీరు గాడి జన్మెత్తారో. ఒకసారి ఒక్క శరీరం ఒకసారి అయితే 84 లక్షలు. మళ్ళీ మనిషిగా పుట్టి మళ్ళీ ఎన్ని చక్కర్లు కొట్టి మళ్ళీ మనిషిగా ఆఖర్లు. అంటే మానవ జన్మ దొరికిందంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత. నాకెవరు చెప్పలేదే, నాకు తెలియదే, అనుభవించాలి అనడానికి. మనం ఎత్తుక్కుంటున్నాం కదా మిమ్మల్ని. వాళ్ళు ఎవరు భోజనం చేయమని పిలవక్కర్లా, పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పక్కర్లా. మనం ఎత్తుకుంటే వయసు చెప్పి మీరాబాయి అడిగింది, నా మొగుడు ఎవరు అని చెప్పి. కృష్ణుడు అని చెప్పాడు. పట్టేసుకున్నా. చిన్నప్పుడు కృష్ణుని చూస్తే పట్టేసుకున్నా. ఇంకా ఆయనకి చనిపోయే మొగుళ్ళు ఎవరు కనిపించలేదు. నాకొద్దు వీళ్ళు, నా కృష్ణుడే కావాలి, మీరే చెప్పారు నా మొగుడు కృష్ణుడు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు వాడిని చేసుకుని వీడిని చేసుకుని అంటారు అనేసి. అంటే దానికి కూడా పొరిదని సుకృతి ఉండాలి. తెలుసో తెలియక చిన్నప్పటి నుంచి భక్తి అలవాటైతే మనకి కృష్ణుడు తప్ప వేరే వాళ్ళు ఎవరికి నచ్చరు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే ఎవరికైనా కూడా ఎన్నో స్టోరీలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి రాజుగారికి కూతురు ఉండేది. ఆ కూతురు కాలక్షేపం అని చెప్పి కృష్ణుడు విగ్రహం ఇస్తే అది పెళ్ళేప్పుడు ఆమె నీకేం కావాలి, పోతున్నావు అత్తారింటికి, నీకేం కావాలంటే ఆ రాజుగారితో తండ్రి ఆ కృష్ణ విగ్రహం కాదు, ఆయన నేను ఈ రాజ్యాన్ని ఆయన నమ్ముకుని పరిపాలిస్తాను, నువ్వు పుట్టుకుపోతే నాకేముంది. కానీ కూతురు అంటే కూడా ఎంతో ప్రేమ. అలా కృష్ణుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో నేను తెలుసుకుంటాను. నీ దగ్గర రావాలి, నీ దగ్గర పంపించేస్తాను, నా దగ్గర కానీ ఆయన ఇష్టం. నెక్స్ట్ పరీక్ష పెట్టాలి, టెస్ట్. కృష్ణుడు కూతురు దగ్గరికి పోవాలనుకుంటున్నాడా, కృష్ణుడు రాజుగారి దగ్గర ఉండాలి అని చెప్పి ఆయన అన్నాడు, నేను నీకు పరీక్ష పెడతా, ఆ పరీక్షలో నెగ్గితే కృష్ణుడు నువ్వు తీసుకెళ్తావు, ఆ పరీక్షలో నెగ్గకపోతే నీకంటే నాకే ఎక్కువ కృష్ణుడు అంటే అటాచ్మెంట్ నా దగ్గర పెట్టుకుంటాను. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది అంతే కదా.
ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు వెనకాల పడిపోతాడు ఆయన. కృష్ణుడు మీ గారెలకి మీ మీ గాజర్ పాక్కి ఆయన ఆయన కుక్కలాగా ఏది తినడానికి వెళ్ళాడు. ఆయనకు అవసరం. కృష్ణుడు మీ క్యారెట్ హల్వా కోసం వస్తే నేను అవసరమైంది. ప్రేమ ఎక్కడైతే ప్రేమ అనేది ఉందో భగవంతుడు ప్రేమకు అందరి వశం అవుతాడు. ఎక్కడైతే మిమ్మల్ని అందరినీ నేను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటే మీరు కూర్చొని మర్చిపోయి బస్ ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఏం చేస్తారు. అంత మనంతా కూడా ప్రేమ కోసం పాకులు వెళ్తున్నాం జీవితంలో. మేము ప్రభుపాద వెనకాల అది పడు మాకు అర్థమైంది. ప్రభుపాద లాంటి ప్రభుపాద లాంటి నాకు ప్రేమనిచ్చే వ్యక్తి ఇంకోటి లేడీ సంసారం అర్థమైపోయింది. అంటే మా మనసు ఇంకా అటు ఇటు పట్ల అమ్మ ప్రేమ గుర్తురా అట్లా తెలిస్తే అంత పైపోయిన ఎవరి స్వార్థం వాళ్ళది. అమ్మ ప్రేమ లేదు, అన్న ప్రేమ అంత స్వార్థం. అదే ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటిది ప్రేమ. ప్రభుపాద ఆయన ఎందుకు ప్రపంచాన్ని తిరిగి ప్రచారం చేశాడు? ప్రేమ. అందరంటే ప్రేమ ఆయన. కృష్ణుడు అంటే ప్రేమ. ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. అంతే కదా. మా అమ్మాయి అమెరికాలో, మా అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, మా అమ్మాయి ప్రేమ. మనం ఏం విసుగు లేకుండా మనం ఎవరంటే ప్రేమ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆ రకంగా ఏ రోజు ఎప్పుడు మనకి కృష్ణుడు అంటే ప్రేమ కలుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు మనం పిచ్చాళ్ళలాగా ఎవరు కనిపించిన కృష్ణుడి గురించి మాట్లాడుతాం. ప్రభుపాద ఆయనకు ప్రజలంటే ప్రేమ, కృష్ణుడు అంటే ప్రేమ. ప్రజలంటే ఎందుకు ప్రేమ ఆయనకి? ప్రభుపాదికి ప్రజలంటే ఎందుకు ప్రేమ? ఏం సంబంధం? ఎందుకంటే ఆయన కృష్ణుడు తండ్రిగా పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా నా బంధువులే. రష్యా వాళ్ళు, ఈ ఆఫ్రికా వాళ్ళు పుచ్చుకోతుల్లా ఉంటారు, నల్లగా ఉంటారు. కానీ ప్రభుపాద ఆయన చూడటంలో ఆయన లోపల ఉండే ఆత్మను చూస్తున్నారు. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు బయట అందాలు వాళ్ళు చూడడం వదిలిపెట్టేస్తారు. వాళ్ళు తెలిసిపోతుంది. అంతా రక్తం మాంసం చర్మమే కదా. ఇది కాదు. మానవులు మంచితనాన్ని వెతకాలి, చర్మాన్ని వెతకడం కాదు. చర్మాన్ని వెతుక్కుంటే పోతే దొరికేది అక్కడ. మనుషులు మంచితనాన్ని వెతుకుతుంటే మీరు కూడా మంచి వాళ్ళకి మాట్లాడారు. అంతే కదా. చర్మాన్ని వెతుక్కుంటే పోతే అటు ఇటు కావాలనిపోతారు. అది మానవ జీవితంలో ఎవరు జ్ఞానవంతులు, ఎవరు గుణవంతులు, గుణాలు వెతకాల, జ్ఞానాన్ని వెతకాల. ఎవరి దగ్గర అయితే చక్కటి గుణాలు ఉంటాయో మీరు నేను కూడా ఈర్ష్య లేకుండా ద్వేష లేకుండా నేను కూడా ఎప్పుడు బతకాలి ఇట్లా. నేను నా హృదయం దగ్ధం అయిపోతుంది. ఈ మోహ మమతలు ఈర్ష్య ద్వేషాల కారణంగా మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకే ఇక్కడికి వస్తాను చెప్పింది. నాకు మనశ్శాంతి లేదు. వాడు కొడుకే ఒకసారి భక్తి అంటుకుందంటే అంత కొడుకే. ఆ కొడుకు అంటే నాకు ఇష్టం లేదు. ఎప్పుడు బయటపడతావు ఇంటి మనవాళ్ళు అంతకుముందు ప్రేమ ఉండేది, అంత పోయింది. నేను చూస్తే ఎక్కడికి పోవాలి దాని గురించి ఆలోచన, మనవాళ్ళ గురించి ఆలోచిస్తే నాకే వస్తుంది. నేను పోతే ఎక్కడికి పోతా. ఆ రకంగా మనకి జ్ఞానం కలిగితే, మనకి మానవత్వం కలిగితే, మనకి మంచి గుణాలు ఎవరు మంచి వాళ్ళు వాళ్ళ వెనకాల పడి పోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇదంతా జరగటంలా? పశువులు అట్లా బతుకుతున్నాయంటే బస్ భగవంతుడు వాటికి తినడం, పండుకోవడం, పిల్లలు కనడం అంతే ఇచ్చాడు భగవంతుడు పశువులకి. కానీ మనుషులకి భగవంతుడు నాకు దుఃఖాలు వద్దు, నాకు వియోగాలు విరహాలు వద్దు, నాకు ముసల్తనం వద్దు. ముసల్తనం వద్దనుకుంటారు కాబట్టి జుట్టుకు రంగేసుకుంటారు. భక్తులు జుట్టుకు రంగేసుకోరు.
అని వాళ్ళు తెలుసు. ముసలితనం అనేది శరీరానికి తప్పదు, దాన్ని అంగీకరించాలి. అటు జనాలకి ముసలితనం వద్దు, రోగాలు వద్దు. ఎందుకు హాస్పిటల్ పెడుతున్నారు? రోగాలు వద్దు. ఆ రోగం కాకపోతే ఇంకో రోగం, ఇంకో రోగం అయితే ఇంకో రోగం. రోగాల్ని తప్పించుకోలేరు ఎవరు. ఈ రకంగా మనుషులు వాళ్ళు నాకు దుఃఖాలు వద్దు, నాకు దరిద్రం వద్దు, నాకు రోగాలు వద్దు, నాకు కష్టపడడం ఎవరు ఇష్టపడరు. కష్టపడడం ఎవరు ఇష్టపడరు. సులభంగా ఎప్పుడు పని చేస్తున్నారో మనం సులభంగా పని సులభంగా ఎలా చేయాలి, ఇది మానవ సహజం. అనవసరంగా ఎవడైనా రోజు బియ్యం బస్తలు ఎత్తి కింద పెట్టి జనాలంతా ఏం పని ఆయనకి? అనవసరంగా వాడు పని చేస్తాడు. కూలాడి కంటే తప్పదు. తీసుకెళ్ళి పెట్టాలి. కూలాడి కూడా ఎత్తి పెట్టి వాడికి ఇదే పని అయ్యింది. ఎవరు పని చేయడం ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఈ శరీరం అనుకుని వాళ్ళు సోమరిపోతులాగా ఉంటారు. ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు పని చేయడం ఇష్టపడతారు. అంటే ఆత్మ ఎప్పుడు కూడా గమ్మున ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా క్రియాశీలంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? జపమాల అది. మాధవపూర్ రాధేశ్యాం ప్రభుని కలుసుకున్నారా? అన్ని మందిరాల్లో ఒకటే పద్ధతి. ఇస్కాన్ మందిరాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే పద్ధతి. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్లో ఏం పద్ధతి, ఇక్కడ కూడా అదే పద్ధతి. క్లాసులు, మంగళారతులు, పూజలు, జపాలు, కీర్తనలు, ప్రసాదాలు. నువ్వు నెల్లూరా? మరి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కాంటాక్ట్ కాలేదు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కాంటాక్ట్ కాలేదు? అలా వెళ్ళిపోతారా? అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఈ లైన్లో పెట్టండి. మీరు అక్కడ, వాళ్ళు ఇక్కడ. మీరు అక్కడ భజన చేయండి, వాళ్ళు ఇక్కడ భజన చేస్తారు. వచ్చారా? తీసుకురావాలా? తీసుకుని పరిచయం చేయండి వాళ్ళకి. కలిగి వాళ్ళు కూడా మీకంటే ముందు వాళ్ళకి అవసరం భక్తి. మీరు ఇంకా కొన్నాళ్ళు బతుకుతారు. మీకంటే ముందు వాళ్ళు పోతారు. కానీ వాడికి అర్జెంటు, వాడికి తొందరగా భక్తి అంటుకోవాలి. లేకపోతే మీరు బాగుపడతారు, వాళ్ళకి మాత్రం నరకానికి పంపిస్తారు. మాంసం తింటున్నారా? ఇంకా మాంసం తింటున్నారా? మీరు కాదు, వాళ్ళు. ఎప్పటి నుంచి ఆఫ్ చేశారు? మీరు కాదు, వాళ్ళు. మీ అమ్మ నాన్న. మీరు చేస్తే ఆఫ్ చేశారా? మీరు చెప్పడం వల్ల? మీ నాన్న? మరి ఇంట్లో ఎవరు ఉంటారు ఇప్పుడు? ఇంకెవరు లేరు. మరి మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే ఆమె ఏం చేస్తుంది? మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు? ఇది కూడా అలవాటు చేస్తారా? అంటే పుస్తకాలు ఇచ్చారా? వెళ్ళేప్పుడు సనాతన ధర్మం మంచి పుస్తకాలు రాసాం. ఈ 14వ తారీఖు గౌరవ పూర్ణిమ, చైతన్య మహాప్రభు. 14వ తారీఖు కృష్ణ భక్తులకి పెద్ద పండగ. మీకు తెలుసు చైతన్య మహాప్రభు ఎవరు?
చైతన్య మహాప్రభు ఎవరు ఎవరు మరి తెలియలేదు నీకు. ఇప్పుడు 14వ తారీఖు మార్చి 14 శుక్రవారం గౌరవపూర్ణిమ వేడుకలు. ఇక్కడ అభిషేకాలు, క్లాసులు, 108 వంటకాలు, విందు భోజనాలు. తెలీదా? మరి బట్ ఇక్కడ మీ అమ్మకి సనాతన ధర్మం గురించి అని ఎవరైతే హిందువులని చెప్పుకుంటారో, అదే చైతన్య మహాప్రభు గురించి తెలియకుండా ఈ కలియుగంలో ఆధ్యాత్మిక జీవితం గడపడం వీలు కాదు కదా. అంటే నమ్మగారు 2 పుస్తకాలు ఇవ్వండి, చదివి ఆమె కూడా తెలిసిపోతుంది. ఎందుకు ఆమె కూడా ఇంట్లో చేతులు ఎత్తిన దేవుడిని పెట్టుకుని పూజ చేసుకోవాలా అది తెలియాలి. వట్టి కృష్ణుని పెట్టే పని కాదు. దాంతోపాటు ప్రభుపాద బొమ్మ కూడా ఉండాలా, ప్రభుపాద ఫోటో ఉండాలా. ఇంట్లో ఉందా? పూజిస్తాను. మీ అమ్మక ఏదో నువ్వు తింటే మీ అమ్మ కూడా తినాలి కదా. మరి మీ అమ్మ గురించి ఆలోచించలేని ఆమె కూడా మేలు చేయాలా, ఆమె కూడా కొద్దిగా భక్తి నేర్పించాలా. ఇప్పుడు మీ గురించి నేను హైదరాబాద్లో ఉంటే నేను చెప్పని చేస్తాను. మీ అమ్మ సుఖంగా ఉందో లేదు కూడా చూడాలి కదా. కానీ ఇంట్లో ఫోటో లేదంటున్నావు కదా, ప్రభుపాద ఫోటో లేదన్నా. ఇప్పుడు అన్నావు కదా హైదరాబాద్లో ఉందన్నా. మరి చైతన్య మాకు ఏం ఫోటో? ఒప్పుకుండా కలియుగంలో చైతన్య మహాప్రభుని తెలుసుకోకుండా మనం భక్తిలో నిలబడలేము. మరి ఇంట్లో కూడా పెట్టాలి కదా. సో ఎన్ని రోజుల నుంచి నా రిస్కాంత్ పాటు అంటే ఎక్కువ రోజులైంది. పిల్లవాడు కృష్ణ భక్తుల మీరు పిల్లవాడు. అదే గివ్ దోస్ 2 books. మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయిందా లేదు? ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం ఎన్నాళ్ళ నుంచి? ఏం చేద్దాం? మీ అమ్మ వాళ్ళు పెళ్లి చేయమంటారు, పెళ్లి చేసుకోమంటలేదు. మరి చేసుకోవద్దన్నారా? చేసుకోవాలి. గివ్ దోస్ 2 books. తెచ్చి తలకాయ ఉంటారండి. తర్వాత అద్వైతాచార్య గౌరంగ మహాప్రభు నిత్య అద్వైతాచార్య కలియుగ జీవోద్ధారక లేదు. వెరీ బోల్డ్ తెలుగు, వెరీ సింపుల్ తెలుగు. మీరు కూడా చదవండి, మీరు కూడా చదవండి. అలాగే ఈరోజు భోజనం ఇక్కడే చేయండి. మీరు ప్రసాదం ఇక్కడే తినండి. క్లాస్ అవ్వగానే క్లాస్ అయిన తర్వాత ప్రసాదం ఉల్లిపాయలు లేకుండా, తెలుసు కదా. ఇంట్లో ఉల్లిపాయలు తింటుంది మీ అమ్మ? ఇంట్లో మీ అమ్మ ఉల్లిపాయలు తింటుందా? అమ్మ తింటుంది. మరి మీకు అట్లా వండి పెడుతుంది? మీకు వేరుగా వండి పెడుతుందా? సెపరేట్గా మీరు వండుతారు, ఆమె వేరుగా వండి పెడుతుంది. మన ఆమె కూడా మీరే వండండి. ఆమె కూడా నువ్వే వండి పెట్టవా? మీరు వండుతున్నారు ఇప్పుడు మీ అమ్మకు కూడా. మీ అమ్మకు కూడా ఇప్పుడు ఇంట్లో వంట మీరే చేస్తున్నారా? మీ అమ్మ కోసం కూడా ఇప్పుడు ఉల్లిపాయలు తిండి నుంచి రెస్ట్ అయినా తిండి తింటారు కదా, రెస్ట్ అయింది. ఆమెకు ఉల్లిపాయలు లేకుండా మీరు వెళ్ళి ఆమెకు కూడా ప్రసాదం పెట్టండి. అది అయితే ఇక్కడ ఇంట్లో ఈ ఫోటో లేకపోతే ఇప్పుడు ఒకటి తీసుకెళ్ళండి, నేను ఇస్తాను. वो किताब में है क्या? आप सुबह दिखा रहे थे किताब, पीछे चैतन्य महाप्रभु फोटो काट के देना है. లేవా? అంటే ఈరోజు మీకు 3 సలహాలు ఇచ్చాం, 3 సజెషన్స్. నంబర్ 1,
ఈ 2 పుస్తకాలు మీ అమ్మకి రెస్ట్ తీసుకున్నారు కాబట్టి చదువుకుంటూ ఉండమని చెప్పండి. నంబర్ 2, ఇంట్లో ఈ చైతన్య మహాప్రభు బొమ్మ, ఇది కూడా ఇవన్నీ చైతన్య మహాప్రభు, ఇది కూడా చైతన్య మహాప్రభు తెలుసు కదా. అది కరెక్ట్. ఇంట్లో ఎందుకు పెట్టలేం మీకు? మెల్లగా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? అంతే. గౌరవపూర్ణి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఒకసారి వచ్చి పోయేప్పుడు పంచతత్వ ఫోటో ఒకటి పూజిస్తారు. మీరు మీ అమ్మకి చెప్పండి, ఈ మంత్రం స్టిక్కర్ కూడా ఇస్తాం. ఈరోజు అనుకోమని ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుంది. కార్డు లేదు. మనం క్లాస్ కంప్లీట్ చేయడానికి 21. సో ఈ మనం చెప్పుకున్నాం, ఈ ప్రపంచం నిజంగా టెంపరీ, అన్నీ టెంపరీ. ఇంతకుముందు ఇక్కడ బిల్డింగ్ ఉండేది కాదు, కట్టాం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దీన్ని పగలు కొట్టేయాలి. అది ఉండడానికి నివాస యోగ్యం కానప్పుడు వీళ్ళు అంటే ఈ శరీరంలో ఉంటున్నారు, ఈ శరీరం పనికి రానప్పుడు వదిలేయాలి. అంటే ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. అంటే కృష్ణుడు చెబుతున్నాడు, భగవంతుడు మాయాశక్తి వల్ల జనాలు దీన్ని నమ్ముకొని ఈ మమతల్లో పడి ఇదే నిజం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్గా బతికే అవకాశం లేదు. ఇక్కడ ఎవరు కూడా సుఖపడే అవకాశం లేదు. సుఖం లేదు, పర్మనెంట్గా ఉండలేరంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటపడడానికి బ్రతకాలి. ఇక్కడ ఉండలేము. ఇప్పుడు మీరు ఎక్కిన బస్సుకి నిప్పు అంటుకుంటుంది, ఏం చేస్తారు? దూకేస్తారు బయటకు. బస్సుకి నిప్పు అంటుంటే పర్వాలేదు, బతికితే. వినపట్టలేదు సరిగా. ఇది లేకుండా ఇప్పుడు వినపడుతుందా? వీళ్ళంతా వినే రకాలు కాదు. అబ్బాయి బయట నుంచి వచ్చి బస్సుకి నిప్పు అంటుకున్నప్పుడు అందరూ ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ కిటికీలోంచి గుమ్మం దగ్గర ఎక్కడికి ఉన్నాడు అక్కడి నుంచి దూకేస్తారు బయటకు పారిపోవడానికి. నేను మీకు నిప్పు అంటుకునే లోపల అదే రకంగా ఈ సంసారంలో చావు అనేది ఉంది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆ చావు ఎప్పుడు వస్తే ఎవరికైనా తెలుసా అయింది? ఇక చెప్పొస్తుందా? మీ పేరేంది? విజయ్. నేను 80 సంవత్సరాల తర్వాత నేను పట్టుకుపోవడానికి వస్తా. ఇదంటాం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి బుద్ధిమంతుడు మనకి తెలియదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు తయారుగానే ఉండాలి. మేబీ టుడే, మేబీ 10 days later, మేబీ 10 years later, బట్ ఇట్ ఈస్ సర్టన్, తప్పకుండా పోవాలి. అంటే తెలియనప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు, అంతే కదా. దాంట్లో అనుకోండి, సినిమా హాల్లోకి పోతున్నావు, నీ పాకెట్లు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు 10 నిమిషాలకు ఒకసారి ఉండాలి చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. అంటే జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే చేస్తారో ఇక్కడ పిక్ పాకెటర్స్ తిరుగుతున్నారంటే ఇంకా మీరు జాగ్రత్త చూసుకుంటే అప్పుడప్పుడు మధ్యలో. అలాగే ఏ రోజుకి ఆ రోజు మనం మనసు దేవుడి వైపుకి తిప్పుకోవడానికి ప్రతిరోజు నేను ప్రయత్నం చేస్తున్నానా లేదా? చేయటం లేదంటే మీరు ఈ సంసారంలో మీరు మోహంలో పడిపోయి ఉన్నారు. అంటే ఎక్కువ దుఃఖాలు, మళ్ళీ పుట్టడం, చావడాలు. ఇక్కడ ఏమి కొత్తగా ఏం దొరికేది లేదు అనుభవం. ఎలాంటి కొత్త అనుభవాలు అనేటువంటి ఏం దొరకవు. ఏంటంటే ఇదే ఇక్కడ ఉండేది రొటీన్.
తినడం పండుకోవడం, తినడం పండుకోవడం, దానికి సంపాదించుకోవడం, బతుకంత. దేర్ ఈజ్ నో ఇక్కడ తాజాదనం కానీ, ఇక్కడ సంతోషం కానీ. నేను సంతోషం అనేది ఆత్మ యొక్క లక్షణం. మీరు కృష్ణుడు వెనకాల పడకపోతే సంతోషం ఎలా కలుగుతుంది? నో స్కోప్. తీసుకురండి ఎవరిని కృష్ణుడితో సంబంధం లేకుండా నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలిగాడు ఒకడంటే తీసుకురండి ఇక్కడికి. కెన్ యు బ్రింగ్ ఎనీబడి? ఇంత కోట్ల మంది ఉన్నాడు, ఎవరినైనా సుఖంగా ఉన్న వాళ్ళని ముందుకు రండి అంటే అందరూ కూడా నిలబడిపోవాల్సి వస్తుంది. అంటే ఎందుకు మనుషులు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు గుడ్డ పీలికలు ఇస్తా, కట్టుకోలేరు మీరు. దాన్ని నేసి దాన్ని గుడ్డగా తయారు చేసి ఇస్తా, అప్పుడు పనికి వస్తుంది. అది గుడ్డ పీలికలుగా ఉన్నంత వరకు, పోగులుగా ఉన్నంత వరకు పనికిరాదు. కానీ అదే గుడ్డని, అదే పీలికల్ని నేసి మగ్గం మీద నేసి వెంటనే మీరు గుడ్డలు కొట్టించుకుంటారు. ఆ రకంగా సంసారంలో అందరూ కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఈ సంసారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంధకారంలో ఉన్నవాళ్ళు ఇక్కడే వెతుకుతున్నారు. కానీ ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాళ్ళు ఇక్కడ ఆనందాన్ని వెతకడం వదిలిపెట్టేస్తారు. మీరు ఆనందాన్ని ఎక్కడ పొందాలని చూస్తున్నారు? మీ లోపలే, అంతే కదా. మీరు జపం చేస్తున్నారంటే ఏదో నాకు ఆత్మగా ఆనందం కలుగుతుంది, జపం చేసుకుంటున్నారు. బయట వాళ్ళంతా సినిమాలు చూస్తున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు, క్లబ్బులకు పోతున్నారు, హోటళ్ళకు పోతున్నారు, బయట ఎత్తుకుంటున్నారు. మీరు ఏం పుణ్యం చేసుకున్నారో, లేదా ఎలాంటి మహాత్ముల యొక్క సాంగత్యం కలిగిందో, మీరు కూడా ఈ మోహం నుంచి బయటకు వచ్చి, ఈ అజ్ఞానం నుంచి బయటకు వచ్చి, దిస్ ఈజ్ నాట్ లైఫ్, దిస్ ఈజ్ యానిమల్ లైఫ్. బయట వెతుక్కునే వాళ్ళంతా కూడా యానిమల్స్ లాగా బతుకుతున్నారు. ఎవరైతే లోపల వెతుక్కోవడం ప్రారంభించాడో నీ మానవ జన్మ ప్రారంభమైంది. నువ్వు ఇంక జీవితాన్ని నువ్వు అభివృద్ధిలోకి రాబోతున్నావు, వస్తున్నావు. అది భగవత్ శక్తి వల్ల, అంటే భగవత్ శక్తి అందరినీ కూడా మాయలో పడేసింది. అంటే భగవంతుడు మనల్ని పని పెట్టుకొని సతాయిస్తున్నాడు. అయింది మీరు మాయను కోరుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు మాయను కోరుకోవటం లేదు, మీరు భగవంతుడితో సంబంధాన్ని కోరుకుంటారు, దానికి ఏర్పాటు చేస్తున్నారు. అది ఎవరు భగవంతుడు ఏంది మమ్మల్ని ఇట్టబడేస్తాడు, ఆయన ఎవరిని ఇట్టబడేలా. భగవంతుడు మాకు భక్తి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు, మీకు కావాలంటే మీకు కూడా ఇస్తాడు. కానీ మీరు కోరుకోవాలి కదా. ఇఫ్ యూ డిజైర్ ఇట్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ డిజైర్ అజ్ఞానంలో మీరు ఇది అది కోరుకుంటూ ఉంటే ఇవే దొరుకుతాయి. అంటే ఈ విశ్వం భగవంతుడి యొక్క శక్తి. బద్ధజీవుడు అనంతకాలంగా, అంటే వీఆర్ టూ అడిక్టెడ్. ఏదైనా అలవాటు అయిపోతే దాన్ని వదలబుద్ధి కాదు. మనకి ఈ సంసారంలో తల్లిదండ్రులు, పిల్లం బిడ్డలు అలవాటు అయిపోయింది, వాళ్ళని వదలబుద్ధి కాదు. ఎవరినో పట్టుకుని ఏళ్ళాడాలి. నేను కృష్ణుని పట్టుకుని ఏళ్ళాడుతున్నాం, పెద్దవాళ్ళతో ఇంకోటి పట్టుకుని ఏళ్ళాడుతున్నాం. ఎందుకంటే మనం స్వతంత్రులం కాదు. అంటే ఎవరో గురువు మనకి నేర్పించాలి. నాయన ఏమవుతుంది నువ్వు వెళ్ళి పట్టుకుని ఏళ్ళాడితే, వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఏడుస్తారు. కానీ ఏడవాళ్ళని ఎవరు కోరుకోరు. కాబట్టి ఇద్దరు కలిసి, మీ అమ్మ నాన్న ఇదే, మీకు ఆ నాన్న లేడు కదా, మీ అమ్మని ఇద్దరు కలిసి కృష్ణుడు వెనకాల పడండి. మీ అమ్మని వెనకాల పడుతుంది చెప్పు. నన్ను నమ్ముకుంటే జరిగేది ఏంటది? నన్ను నమ్ముకుంటే నీ తలరాతలు మారు, నన్ను నమ్ముకుంటే నీ దుఃఖాలు. నేను చెప్పినట్టుగా కృష్ణుని నమ్ముకుంటే నీ తలరాతలు మారుతాయి, నీ దుఃఖాలు తొలగిపోతాయి. ఇది మీకు అర్థమైంది కాబట్టి ఆమెకు మీరు నేర్పించాలి. బద్ధజీవుడు అనంతకాలంగా భౌతిక దేహాలను పొందుతున్నాడు. ఈ దేహాలు మహావృక్షాలు వంటివి. మనుషులు కేవలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు. చెట్లు 800 సంవత్సరాలు, రెడ్వుడ్ ట్రీస్
అడయార్ అడయార్ చెన్నైలో ఉంది. అడయార్లో ఒక మర్రి చెట్టు ఉంది. మీరు గూగుల్లో చూడొచ్చు, వండర్స్లో. అడయారు ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉంది, నిబ్బయ్య. అది ఒక 30 ఎకరాల్లో ఉంది. అదేం సార్, ఒక చెట్టు 30 ఎకరాల్లో ఉండేది. అది చెట్టు అంటే ఏదో ఎంత ఉంటుంది అంత ఉంటుంది. ఒక చెట్టు 30 ఎకరాల్లో ఉందంటే అది ఎంతైనా కాదా? అది ఏం చెట్టు అయి ఉండాలి? మర్రి చెట్టు అయి ఉండాలి. మర్రి చెట్టు అయితేనే, మామూలు చెట్లు అయితే వేరైపోతాయి, విత్తనం నుంచి ఇంకో చెట్టు. కానీ మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి. ఒకటే చెట్టు కానీ విస్తరిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక ఓడ దాటి అక్కడి నుంచి ఎదిగి మళ్ళీ అది చెట్లాగా తయారవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ దాని ఓడలు, అంతా ఒకే చెట్టు కానీ అంతా కూడా చిన్న అరణ్యంలాగా తయారవుతుంది. అంటే కాబట్టి ఏమన్నాడు, ఈ జీవితాన్ని కూడా మనం ఎందుకు ఇక్కడే మీకు 80 ఏళ్ళు టైం ఇచ్చినా కూడా ఇక్కడ ప్లాన్లో వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి బయటపడడానికి ఎవడో ఇప్పుడు ఈయన వయసు నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. వినాలి కదండి, క్లాస్ చదువుతుంటే ఎంత గట్టిగా. ఇప్పుడు ఈయనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. ఏమి దేవుడి గురించి ఆలోచించలే. ఏమంటే యాదవులను కూడా చెప్పుకుంటున్నాడు. అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే దేవుడు మీకు 70 ఏళ్ళ నుంచి గుర్తు చేస్తున్నాడు. 70 ఏళ్ళు మీరు బాగుపడడానికి అవకాశం ఇచ్చాడు. ఈ 70 ఏళ్ళకు కూడా అదే ఆలోచనలు, అదే బతుకు. ఇంకా దేవుడు ఏం చేయగలడు? కాబట్టి భగవంతుడు మనకి ప్రతిరోజు అవకాశం ఇస్తున్నాడు. సూర్యోదయం అయిందంటే ఇంకొక అవకాశం ఇచ్చాడు. రాత్రి వచ్చిందంటే ఒకరోజు జీవితం నుంచి గడిచిపోయింది. అంటే రోజులు తగ్గిపోతున్నాయి, సాగుకు దగ్గర పడుతున్నాం. సో కానీ మనుషులు ఎవరు కూడా వాళ్ళు, ఎందుకంటే సజ్జన సాంగత్యం లేకుండా, మనం కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం లేకుండా ఈ ప్రపంచం మారే అవకాశం లేదు. ప్రభుపాదే ఆయన ప్రపంచం అంతా మార్చాడు. మనుషులు అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళకి ఎందుకు బుద్ధి రావటం లేదు? ఎందుకంటే దీన్ని ఏమంటారు, దీన్ని దివ్య జ్ఞానం అంటారు. దివ్య జ్ఞానం అంటే మామూలు బుర్రలకి, అందరూ ఎంతోమంది నవలలు రాస్తున్నారు, ఎంతోమంది పుస్తకాలు రాదు. ఈ టాపిక్స్ ఎవడు రాయలేడు. మీరు చదువుతున్నారు, ఆ టాపిక్స్ మీద ఎవరు రాయలేరు. ఎందుకంటే ఎవరైతే గురువు నుంచి నేర్చుకున్నారో అటువంటి వాళ్ళే దివ్య జ్ఞానం నుంచి రాస్తున్నారు. లేదు దేవుడికి చిన్న చిన్న పాటలు రాయండి, డైరీ పెట్టుకుని రోజు కొద్దిగా దేవుడి గురించి 4 ముక్కలు రాసుకుంటూ ఉండండి. మళ్ళీ మీరు కూడా ఒక కవయిత్రులాగా తయారవుతారు. మీరు రాస్తుంటే దేవుడు మీకు చక్కటి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు. మీరు రాయడం చూసి మీరే ఆశ్చర్యపోతారు, నేను రాస్తున్నాడా, దేవుడు నాకు చెబుతున్నాడా. కానీ మీరు ఏం పట్టించుకోకపోతే ఈయనకి నా గురించి రాయాలని ఇంట్రెస్ట్ లేదు, బలవంతమేం లేదు. కానీ మీరు రాయడం అలవాటు. ప్రభుపాద చెప్పాడు, కృష్ణ భక్తులందరూ కూడా వాళ్ళ డైరీలు రాయడం అలవాటు చేసుకోవాలా. కృష్ణుడి మీద మీరు రాత్రి పండుకునే ముందు, శ్యామలమ్మ ఈరోజు దేవుడు నాకు కొత్త విషయం ఏం నేర్పించాడు అని నేను మర్చిపోతానేమో, మళ్ళీ రాసి పెట్టుకుంటే అప్పుడు చూస్తూ ఉండొచ్చు కదా. అంటే భక్తులు డివోటీస్ ఆర్ స్టూడెంట్స్ ఫర్ లైఫ్. మీరంటే నా స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాన్ని, ఈ బతుకు ఇట్లా ఉంటుంది. మీరు భక్తులు ఎవరంటే స్టూడెంట్ ఫర్ లైఫ్. ఏంటంటే బతికిన నాడు గురువు ఉంటాడు, వాడి గురువు అన్నాడంటే మన స్టూడెంటే. బతికంతా ఎప్పుడు తోకాడించడానికి లేదు, ఎప్పటికప్పుడు గురువు గారు సరే అండి, గురువు గారు వింటూ ఉండి నేర్చుకుంటూ ఉన్నాం. మీరు గురువు అయినా కూడా గురువు అనుకోరు, ఎందుకంటే మనం గురువు అయినా కూడా మన గురువు గారు ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మనం విద్యార్థులే, అది మంచిది. ఎప్పుడు కూడా లెర్నింగ్ మూడ్. సో యూ విల్ బి ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ డే ఆఫ్టర్ డే. ఎవరైనా భక్తులు అయ్యారంటే వాళ్ళు అయిపోయింది సార్, భగవద్గీత చదివేసా, భాగవతం అయిపోయింది, ఇంక సినిమాలు చూడాలి అయితే చెప్పండి. ప్రశ్న అడుగుతున్నా, భగవద్గీత అయిపోయింది సార్ చదవడం, భాగవతం సార్ ఏం చేద్దామని ఇంకా క్లబ్బులకు పోవడం,
సినిమాలు చూడడం ప్రారంభించాలి. మేము భగవద్గీత చదివాం, ఆయన ప్రేమ ఎందుకు కలగటల్లా. నాకుండేటువంటి తలతెక్కింది. భగవద్గీత చదివి అర్థమవుతుంది నాకు కృష్ణుకి సంబంధం ఉంది, కానీ బతికేప్పుడు అది ఎందుకు గుర్తు రావటంలా. ఎందుకు నేను కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటి నాకు ఆ ఉత్కంఠ, నాకు ఆ విధమైనటువంటి తీవ్రంగా కోరిక ఎందుకు రావటంలా. అంటే మనం పైన విన్నాం, లోపలికి పోవాలి, కానీ లోపలికి ఎక్కించుకోవాలి. దానికి సాధన చేయాలి రోజు. అంటే మనకు ఒక రోజు వస్తుంది, కృష్ణుడు లేకుండా నేను బతకలేను. శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే. నేను కృష్ణుడికి సేవ చేయకుండా, కృష్ణుడిని స్మరించకుండా, ఇతరులందరికీ కూడా కృష్ణుని పరిచయం చేయకుండా బతకడం నా వల్ల కాదు. అంటే మీ రోగం పోయినట్లేక ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు మీరు కృష్ణుని మర్చిపోకుండా బతుకుదంటే మీరు మీ స్థితిలోకి వచ్చారు, మీరు నిద్ర మేలుకున్నారు. కానీ అదే చెబుతున్నాడు, అనంతకాలంగా అలవాటైపోయి మనం వింటాము, మళ్ళీ మర్చిపోతాం, వింటాం, మళ్ళీ వింటూ ఉండాలి. ఈ దేహములు మహావృక్షం లాంటివి. ఈ వృక్షం నుంచి పుష్పాలు వస్తాయి, తర్వాత ఫలాలు వస్తాయి, తర్వాత ఈ విధంగా ఈ సంసారంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కోరికలు ప్లాన్ వేస్తున్నారు. ఉద్యోగం మార్చాలని ప్లాన్ వేస్తున్నారు కదా, ఇది కాకపోతే ఎందుకు చేయరు? ఇప్పుడు ఎంత జీతం మీకు? ఎంత జీతం? 24. సో నథింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పీపుల్ ఆర్ ఎర్నింగ్ 2 lakh per month, 12 lakh package. So why you say 25,000 all right? Why are you saying you should not be satisfied? మీరు కృష్ణుడిగా ఇస్తారు, మీరు సంపాదించేది అమ్మ రోగాలు ఖర్చు పెడతారు, మీరు తింటారా, దేవుడికి ఎలా సేవ చేస్తారు అంత కొద్ది ఆదాయంతో? అంటే ఆల్రైట్. సో ఆయన ఆశీర్వాదించాడు. నాకు ఏదైనా 40,000 50,000 జాబ్ వస్తే ఐ విల్ జంప్ చేయాలి కదా, జంప్ చేయాలి. వై నాట్? ఇదే క్వాలిఫికేషన్కి మీకు 50,000 ఇస్తాంటే పోతారా పోరా? వై ఆర్ సేయింగ్ ఐ విల్ నాట్ చేంజ్ జాబ్. అవకాశం వస్తే ఉద్యోగం మార్చుకుంటాను సార్, అంతే కదా. ఎప్పుడైనా మనిషి ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలోకి రావాలని చూస్తూ ఉంటాడు. మీరు స్టాగ్నెంట్, మీరు ఒకే చోట అదే సాలరీ, మీరు 10 ఏళ్ల తర్వాత కూడా 25,000 ఇస్తే పని చేస్తారు అక్కడ. 25 నాకు ఇంత అనుభవం వస్తే ఇంకా నాకు 25,000 పెంచు, ఇంక్రిమెంట్స్, బోనస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్ డిమాండ్ చేస్తారా లేదా? చాలంటారు కదా. మీరు ఎప్పుడు కూడా ఏది చాలనకూడదు. జీవితంలో అన్నింటిలో కూడా భౌతికంగా కూడా ఎదగాల. ఇప్పుడు నాకెవరు మీరు ఫోన్ చేస్తారు కదా, స్వామి ఎవరన్నారు మీద బుచ్చిరెడ్డిపాలెంలో నాకు 10 ఎకరాలు ఉంది, మందిరం కట్టడానికి 2 ఎకరాలు ఇస్తా, తీసుకుంటాను నేను నాకొద్దు అంటారా? ఉండేదే సంఖ్య పెంచడానికి. మేము ఉండేది జిల్లా అంతా కూడా 1 మందిరం, 2 మందిరాలు, 3 మందిరాలు. స్వాములకే ఎక్స్పాండ్ అయిపోవాలని కోరుకుంటే మీకు లేకుండా ఉంటుంది, ఉండాలి. అదే అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఏ విధంగా సంసారంలో ఒక చెట్టు ఉంటుంది, ఎన్నో కాయలు వస్తాయి, దానిలో ఎన్నో విత్తనాలు ఉంటాయి. ఒక చెట్టు నుంచి అంతేదా, మీరు వరి గింజలు చల్లుతారు, మీరు ఒక బస్తా చల్లుతారు, బస్తాకి బస్తా పండితే ఏమవుతుంది? మీరు నష్టపోయినట్లు లెక్క. బస్తాకి కనీసం ఒక 15 బస్తాలు పండాలి, అప్పుడు పని అయినట్లు. అదే రకంగా జీవితంలో వయసుతో పాటు మన భక్తి పెరగాల. లేకపోతే మనలో ఏదో అసావధానంగా, మనలో ఏదో పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎదగటంలో సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ భక్తిలో ఎదుగుబాటు కనబట్టలేదు. అంటే అనర్థాలు ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి,
మనం సీరియస్గా లేము కాబట్టి మనం చెప్పుకోవడానికి 10 ఏళ్ళ నుంచి ఇస్కాన్తో పరిచయం, కానీ మార్పులు రాకపోతే కదా చదవటం ఆర్ నాట్ టేకింగ్ సీరియస్. అది ఇక్కడ చెబుతున్నాను. పుష్పే ఫలే అది 4వ లైన్లో వచ్చింది. పుష్పే ఫలే. ఈ సంసారంలో దుఃఖాలు కలుగుతుంటే మనిషి దాని నుంచి నేర్చుకుంటూ ఉండాలి. మీ నాన్న లేకపోతే ఒకరోజు అమ్మ కూడా ఉండదు కదా, ఒకరోజు నేను కూడా ఉండను కదా. మరి ఎందుకు నేను ఇక్కడ ఇట్ట బతుకుతున్నాను, ఎందుకు నేను ఈ విషయాలు తెలుసుకోవటం లేదు అని చెబుతున్నాడు. మానవుని లౌకిక జీవితం తుదకు ముసలితనం, మృత్యువు, చేదు ఫలాలు. చేదు ఫలాలు ముసలితనం ఎవరు ఇష్టపడరు కానీ బలవంతంగా, చావు అనేది ఎవరు ఇష్టపడరు కానీ బలవంతంగా, ఇవన్నీ చేదు ఫలాలు. మీరు ఆ దోసకాయల్లో చేదు దోసకాయలు ఉంటాయి విన్నారా? బీరకాయలు కూడా చేదు బీరకాయలు ఉంటాయి. ఇంకేముంటాయి చేదు? అంటే మీరు తీసుకునేప్పుడు ఆ చేదు అంటే ఇక్కడ మనకి ఇది చేదు ఫలాలు. మనకి వయసు పెరుగుతుంటే మనకి దుఃఖాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు కుర్రాళ్ళు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు పుట్టారని తెలుస్తుంది. వాడిని ఇక్కడ వదిలి రావాలా, దీన్ని ఇక్కడ వదిలి రావాలా, పాలు తీసుకురావాలా, ప్లస్ ఉద్యోగానికి కూడా పోవాలా, ఏంది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దీని అన్నారు సంసార వృక్షం. ఈ సంసార వృక్షం అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోతూ ఉంటాం. వయసు ఇప్పుడు వయసులో కొద్దిగా తక్కువ, పెళ్ళైందంటే కొద్దిగా ఇరుక్కున్నట్టు, ఇంకొద్దిగా ఇరకాటం పెరిగినట్లు కదా. పిల్లలు పుట్టారంటే ఇంకా పెరిగినట్లు, వాడికి మనవాళ్ళు పుట్టారంటే ఇంకా పెరిగినట్లు. ఈ బతుకంతా ఇది జరిగేది. అది చెబుతున్నాడు. సంసార వృక్షం పెరుగుతుంది. ఈ సంసార వృక్షాన్ని మనం ఏం చేయాలా? భక్తి వృక్షంగా మార్చుకోవాలి. భక్తి వృక్షంగా అంటే మీరు ఒకటి భక్తులు, మీ అమ్మ కూడా భక్తులు అవుతుంది, భక్తురాలు అవుతుంది, వాళ్ళ అక్కను చెల్లెలను భక్తురాలు చేస్తుంది. ఆ వృక్షం అట్లా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ వృక్షం పెరగాల? సంసార వృక్షం పెరగాల, భక్తి వృక్షం పెరగాల. అంటే మానవ జీవితం అంటే ఇటు పోతూ ఉండాలి. ఇంద్రియ భోగం పట్ల మొగ్గు చూపెడి ఆ ఆసక్తే సంసార వృక్షానికి మూలం. పురాణ కర్మాత్మక. పురాణ కర్మాత్మక అంటే మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది. అంటే మన తలకాయ వేరే విధంగా ఆలోచించలేదు. భగవంతుడి శక్తిని మనం అనుభవించాలనేటువంటి మనకి ఆ స్వభావం మనకు అలవాటైపోయింది. దేవుడి సొమ్ముని నేను అనుభవించాలి. ఈ భౌతిక విశ్వం ఇది పోవాలని మీరు ఎటు గో ఆర్ వాట్, ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది. 4 లైన్లు. మనందరినీ దేవుడి సొమ్ముని మనం సొంతం చేసుకోవాలా, అనుభవించాలా. ఇది ఈ సరళమైన కాదు. భగవంతుడి సొమ్ము భగవంతుడు ఖర్చు పెట్టాలా, మనం భగవంతుడితో మనకు సంబంధం, ఆ సంబంధాన్ని పొందాలి. ఈ అవగాహన బద్ధజీవుల్ని ఈ దుఃఖ సంసారంలో భ్రమణం నుంచి తప్పించగలదు. పుష్పే ఫలే అనే పద సమాయం ఇంద్రియ భోగము, మోక్షము అనేది భావనలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎన్ని తర్వాత శ్లోకాల్లో మనం చదువుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.